బెజవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. కేసునేని చిన్ని ప్రమేయం ఉందని ఆయన వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేతలు. ఈ వ్యవహారంలో బాధితులకు అండగా ఉంటామన్నారు. నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్ను కలిశారు బాధితులు. తమ గోడును చెప్పుకున్నారు. అండగా ఉంటారని హామీ ఇచ్చారు జగన్. విజయవాడ జోజినగర్లో ఉన్న 2.17 ఎకరాల స్థలంలోని 17 పక్కా నిర్మాణాలను జేసీబీలు ప్రొక్లైన్లతో గురువారం కూల్చేశారు. న్యాయస్థానంలో లక్ష్మీరామ సొసైటీకి అనుకూలంగా తీర్పు రావడంతో కోర్టు ఆదేశాలతో కూల్చివేతలు చేశామని సొసైటీ సభ్యులు చెబుతున్నారు. ఇళ్ల కూల్చివేతతో తాము రోడ్డున పడ్డామని, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు తొలి రోజే ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లి కలిసే ప్రయత్నం చేశారు. కుదరకపోవడంతో సచివాలయానికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకునేందుకు ప్రయత్నించారు. స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయానికి వెళ్లి ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్లు బాధితులను పరామర్శించారు. బెజవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. కేసునేని చిన్ని ప్రమేయం ఉందని ఆయన వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేతలు. ఈ వ్యవహారంలో బాధితులకు అండగా ఉంటామన్నారు. నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్ను కలిశారు బాధితులు. తమ గోడును చెప్పుకున్నారు. అండగా ఉంటారని హామీ ఇచ్చారు జగన్. విజయవాడ జోజినగర్లో ఉన్న 2.17 ఎకరాల స్థలంలోని 17 పక్కా నిర్మాణాలను జేసీబీలు ప్రొక్లైన్లతో గురువారం కూల్చేశారు. న్యాయస్థానంలో లక్ష్మీరామ సొసైటీకి అనుకూలంగా తీర్పు రావడంతో కోర్టు ఆదేశాలతో కూల్చివేతలు చేశామని సొసైటీ సభ్యులు చెబుతున్నారు. ఇళ్ల కూల్చివేతతో తాము రోడ్డున పడ్డామని, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు తొలి రోజే ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లి కలిసే ప్రయత్నం చేశారు. కుదరకపోవడంతో సచివాలయానికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకునేందుకు ప్రయత్నించారు. స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయానికి వెళ్లి ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్లు బాధితులను పరామర్శించారు.